ఫ్రెండ్స్, బాగున్నారని అందరూని. ఈరోజు బేసిక్ టైలరింగ్ క్లాసెస్లోని మనం పైపింగ్ వేసుకోవాలి అంటే కనుక క్రాస్ బెల్ట్ ముక్కలు ఎలా కటింగ్ చేసుకోవాలి, అసలు క్రాస్ ముక్కలు ఎందుకు కటింగ్ చేసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా జాయింట్లు సింపుల్గా చేసుకోవాలి, అదే రకంగా ఒకవేళ రౌండ్ నెక్ అయితే ఎలా పైపింగ్ వేసుకోవాలి, స్క్వేర్ నెక్ అయితే ఎలా పైపింగ్ వేసుకోవాలి అన్న విషయాల గురించి మనం ఈ క్లాస్లోని తెలుసుకుందాం. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ క్లాస్లోని చూడండి, ఇలాగ మనం క్లాత్ తీసుకున్నాం కదా, ఇది ఒక స్క్వేర్లోని క్లాత్ తీసుకున్నాం. స్క్వేర్లో క్లాత్ తీసుకున్నప్పుడు ఇలా అడ్డుగా ఇటువైపు నుంచి ఇలా చూస్తున్నారు కదా, క్లాత్ సాగదు. అదే రకంగా మీరు ఇటువైపు నుంచి ఇటు చూసుకున్న క్లాత్ అనేది సాగదు. అదే క్రాస్గా చూసారు, ఈ మూల నుంచి ఈ మూలకి ఇలా తీసుకుంటే చూసారు కదా, ఇలా స్ట్రెచబుల్ ఉంటుంది అనమాట. దీన్ని క్రాస్ కటింగ్ అంటారు, క్రాస్ ముక్కలు అనమాట. ఇప్పుడు ఇలా మనం రిబ్బన్లా తీసుకుంటే అది క్రాస్ ముక్కలు వస్తాయి. మరి నెక్కి క్రాస్ ముక్కలే కావాలా అండి అని అంటే కనుక కంపల్సరీగా క్రాసే కావాలి. ఎందుకు అంటే క్రాస్ ముక్కలు అయితే కనుక మీకు ఈ మెడ అనేది ఇలా రౌండ్ గట్ట తిరిగినప్పుడు, ఎక్కడైనా సరే రౌండ్లు గట్ట తిరిగినప్పుడు ఈ క్రాస్ అనేది మీరు ఎలా అంటే అలాగే అడ్జస్ట్మెంట్ అవుతుంది అనమాట. అదే మీరు స్ట్రైట్గా అనుకోండి, స్ట్రైట్గా ఇలా కట్టింగ్ చేస్తే కనుక అది మనకి రౌండ్ తిరగదు. కాబట్టి మీరు పైపింగ్ వేయాలనుకున్నా, మెడ ముక్కలు అతికించాలన్నా, ఏదైనా సరే హెమ్మింగ్ అయినా అవ్వచ్చు, పైపింగ్ కన్నా అవ్వచ్చు, దేనికైనా సరే నెక్కకి మనం యూజ్ చేసేటప్పుడు క్రాస్ ముక్కలు కంపల్సరీగా ఉండాలి. అదే ఇప్పుడు ఇది స్క్వేర్గా ఉంది కాబట్టి ఈ మూల నుంచి ఈ మూలకి ఇలా కటింగ్ చేసి ఒక్కొక్క ఇంచు వెడల్పి ముక్కల్ని తీయాలి. మరి స్క్వేర్గా లేనప్పుడు ఒకవేళ సపోజ్ ఇలాగే ఉందనుకోండి, ఇంతే ఉందనుకోండి ఇలా క్లాత్, ఇప్పుడు కూడా ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇలా పెడితే క్రాస్ వస్తాయి. అప్పుడు ఇలా తీసుకోవాలి. ఇది కూడా ఇప్పుడు కూడా అలాగే తీసుకోవాలి. మీరు ఇలా పట్టుకొని ఇలా లాగితే క్రాస్ వస్తాయన్నమాట. అయితే ఇలా కటింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇది చూసారు ఇలాగైతే ఇది క్రాస్ వస్తాయి, లేదంటే ఈ యాంగిల్లో కూడా మీరు కటింగ్ చేసుకోవచ్చు. ఇలా స్క్వేర్ ఫస్ట్ మీరు బిగినర్స్కి అయితే కనుక మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్కి ఫస్ట్ ఇలాగ ఒక గీత గీసేసుకోండి. ఈ రకంగా మీకు అర్థంగా ఇలాగ వంకరగా వస్తూ ఉంటే కనుక, ఏమన్నా వంకర అవుతుంటే కనుక మీరు స్కేల్ని యూజ్ చేసుకోండి. అలవాటు ఉన్న వాళ్ళు ఇంచీ టేప్ను కూడా ఇలా పెట్టుకుని మీరు కటింగ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు మనం ఈ క్రాస్ నుంచి ఈ క్రాస్కి లైన్ గీసాం. ఇప్పుడు ఇటువైపు కటింగ్ చేసుకోవచ్చు, ఇప్పుడు ఇటువైపు కూడా మీరు కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది ఎంత వెడల్పు ఉండాలి అంటే కనుక కనీసం 1 ఇంచు వెడల్పు అయినా సరే ఉంటే ప్రతి డిజైన్కి కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా మీరు క్రాస్ ముక్కలు 1 ఇంచ్ గ్యాప్తోని ఇలా కటింగ్ చేసేసుకోవాలి. 1 ఇంచ్ ఇలా మధ్యలో ఇలా ఒక మార్కింగు, కొంత దూరంలో ఇలా ఒక మార్కింగు, మళ్ళీ కొంత దూరంలో ఇలా ఒక మార్కింగ్ పెట్టారనుకోండి. ఇప్పుడు అన్ని మార్కింగ్లు కలుపుతూ స్కేల్ ఇలా పెట్టుకొని మీరు ఇలా స్కేల్ని యూజ్ చేసుకుని ఇలా మార్కింగ్లు అన్నీ కలిపితే కరెక్ట్గా లైన్గా వచ్చేస్తుంది అనమాట. ఎక్కడా కూడా మీకు వంకర్ టింకర్ లేకుండా వచ్చేస్తుంది. స్ట్రైట్గా కటింగ్ చేసుకోవడం అన్నది అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనకి మెడ వెడల్పు అంటే మెడ రౌండ్ అంతా ఎంత ఉన్నది అన్నది, ఎన్ని ముక్కలు పడితే అన్ని ముక్కలు మీరు కటింగ్ చేసుకోవాలి. అదే రకంగా ఇంకొక పీస్ తీసుకుందాం. ఇప్పుడు ఇటువైపు నుంచి ఇలా తీసుకోవచ్చు, ఇంకొకటి ఇలా 1 ఇంచ్కి ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇలా క్రాస్గా ఇలా ఎన్ని ముక్కలన్నా సరే మీరు తీసుకోవచ్చు. పొడవుగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఇటువైపు నుంచి కూడా ఇలా ఒక ముక్క తీసుకోవాలి. మీకు ఎంత చిన్న ముక్కలన్నా సరే ఇది జాయింట్ చేసేసుకోవచ్చు. మనకి పొడవుగా ఒకటే పీస్ ఉండాలి, మెడ ఎంత అయితే ఉందో అంతానేమీ లేదు. ఇలా ముక్కలను మీరు ఎన్ని లైన్లు కావాలంటే అన్ని లైన్లు గీసుకుని కటింగ్ చేసుకుని ఫస్ట్ మీరు బ్లౌజ్ కానీ ఏదైనా స్టిచ్చింగ్ చేసినప్పుడు ఎంత కావాలో చూసుకొని అంతా ఉన్నదో లేదో ఒకసారి కొలుచుకుంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు నేను ఫస్ట్ ఈ లైన్ కటింగ్ చేస్తాను చూడండి. దాని తర్వాత ఈ లైన్, ఇప్పుడు చూసారు కదా, ఇలా 2 ముక్కలు మనం కటింగ్ చేసుకున్నాం. మనకి ఇంత సరిపోద్ది. లేదు ఇంకా చాలదు అనుకుంటే ఇలా లైన్లు అనమాట, ఎన్ని కావాలంటే అన్ని
ఇలా మీరు కటింగ్ చేసుకోవచ్చు. ఇటువైపు యూజ్ చేసుకోవచ్చు, ఇటువైపు కూడా యూజ్ చేసుకోవచ్చు. సరేనండి. ఇప్పుడు మనకి క్రాస్ ముక్కలు వచ్చిన తర్వాత వీటిని సింపుల్ పద్ధతిలో ఎలా జాయింట్ చేసుకోవాలి, సింపుల్గా జాయింట్ చేసుకోవాలి అంటే కనుక ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది క్రాస్ ఉంది కదా, ఇది ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసేయండి. ఇది ఈ చివర కూడా స్ట్రైట్గా కటింగ్ చేసేయండి. కటింగ్ చేసిన తర్వాత ఇది ఇలా పెట్టుకున్నాం కదా, దీనికి ఇటువైపు ఈ మూల కలిసేటట్టుగా చూడు, కార్నర్ పాయింట్ ఇలా కలిసేటట్టుగా ఇలా ఈ రకంగా పెట్టుకోండి. ఇక్కడ ఇలా మీకు స్క్వేర్ కింద వస్తుంది. వచ్చినప్పుడు ఈ కింద కార్నర్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇలా, ఇక్కడ నుంచి ఇలా, ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఇది చూసారు కదా, ఇలాగా ఇక్కడికి కుట్టేయడమే. చాలా సింపుల్ అనమాట. ఈ పై మూల వదిలేయాలి, పైనున్న కార్నర్ అనేది వదిలేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పట్టుకొని మీరు స్టిచ్చింగ్ చేసేసుకోండి. చూసారు కదా, ఇక్కడ నుంచి ఈ మూల నుంచి ఈ మూలకి ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఈ కార్నర్ పాయింట్ని ఇలాగా తీసేయండి. కుట్టికి కొద్దిగా ఉంచుకుని మిగతాది కట్ చేసి పడేయండి. కట్ చేసేసిన తర్వాత ఇలా ఓపెన్ చేస్తే చూసారా, చక్కగా మీకు జాయింట్ అయిపోయింది. క్రాస్ ఎలాగైతే ఉందో అలాగ మీకు జాయింట్ వచ్చేస్తుంది అనమాట ఈ రకంగా. ఇప్పుడు మనం ఈ క్రాస్ ముక్కని యూజ్ చేసుకుని రౌండ్ నెక్ ఎలాగా మనం జాయింట్ చేసుకోవాలనేది చూద్దాం. రౌండ్ నెక్ జాయింట్ చేసుకునేటప్పుడన్నా ఏదైనా సరే కనుక ఈ వెడల్పు అన్నది అతిగా పెట్టుకోకూడదు. అతిగా వెడల్పు పెట్టినా సరే మీకు మెడ అన్నది అందంగా రాదు. ఇక్కడ మనకి క్రాస్గా ఉంది కాబట్టి ఇది ఇలాగా స్ట్రైట్గా కట్ చేసేద్దాం. చూడండి, నేను ఈ రకంగా ఈ పీస్ తీసుకున్నాను. ఈ పీస్ తీసుకుని ఇప్పుడు మీకు ముందు క్లాస్లో చూపించాను కదా, ఇలా ఎల్ షేప్ వచ్చేటట్టుగా ఇలా తీసుకున్న తర్వాత ఈ రౌండ్ ఇలా కర్వ్ తిప్పడం. ఇప్పుడు ఈ పైపింగ్వి నేర్చుకోవాలనుకుంటే కర్వ్ తిప్పడం రావాలి. ముందు చెప్పిన క్లాసు కంపల్సరీగా మీరు ప్రాక్టీస్ అవ్వాలి. ఇప్పుడు ఇలాగా చూసారు కదా, ఇలా కర్వ్ తిప్పుకున్నాం. ఇలా కర్వ్ తిప్పుకున్న తర్వాత రౌండ్ నెక్ వచ్చింది. ఇప్పుడు ఈ రౌండ్ నెక్కి కటింగ్ చేసేసాం. కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ నెక్కి మనం ఇది చూడండి రౌండ్ వచ్చింది కదా, ఇప్పుడు దీనికి మనం పైపింగ్ వేయాలి. పైపింగ్ వేయాలి అనుకున్నప్పుడు సపోజ్ ఇది రైట్ సైడ్ అనుకున్నా, ఇది రైట్ అనుకున్నారనుకోండి, ఇది రైట్ సైడ్కి ఎప్పుడు కూడా టిక్ మార్క్ ఉంటుంది, రాంగ్ సైడ్కి ఎప్పుడు కూడా ఇలా ఇంటూ మార్క్ ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు రైట్ సైడ్ అనుకునేటప్పుడు ఇలా టిక్ పెట్టండి, ఇది రాంగ్ సైడ్ అనుకున్నప్పుడు రాంగ్ కొట్టండి. అప్పుడు మీకు కంపల్సరీగా మీకు ఈ సింబల్ అనేది అర్థమైపోద్ది. ఇప్పుడు ఇది రైట్ సైడ్ అయినప్పుడు ఈ ఎల్లో మీకు సపరేట్గా తెలియడం కోసం అని చెప్పేసి ఇలా వెనక్కి తిరిగేసే క్లాత్ ఎప్పుడు కూడా ఏ కలర్ అయితే మీరు స్టిచ్చింగ్ చేసుకుంటున్నారో అదే కలర్ పైపింగ్ ఉంటుంది అనమాట. ఇది పైపింగ్ కాదు కదండి, ఇది ఏంటంటే ఇది మనం ముక్క తిరిగేసి హెమ్మింగ్ కోసమని స్టిచ్చింగ్ చేస్తాం, అంటే ముక్క తిరిగి వేస్తున్నాం. అదే కనిపించేటట్టు అయితే కనుక సపరేట్ కలర్ అయితే కనిపిస్తుంది, ఇది లోపల వైపుకు ఉంటుంది. కానీ మీకు అర్థం అవడం కోసం నేను సపరేట్ కలర్తోని మీకు నేను చూపిస్తున్నాను. ఈ కుట్టున్న వైపుకి లోపల వైపుకి ఇలా ఫోల్డింగ్ చేయాలి. అంటే ఇలా పట్టుకొని ఇలా వచ్చి ఈ అంచులు రెండు ఇలా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఒకవేళ బిగినర్స్కి ఇలా పట్టుకోవడం కూడా ఇబ్బందిగానే ఉంది అని అనుకున్నప్పుడు ఈ రెండు అంచుల్ని కలిపి ఇలాగా ఒక కుట్టు వేసుకోండి. అంత అవసరమైతే లేదు. ఎంత క్రిటికల్ చేసుకుంటే మీరు అంత కష్టమైపోద్ది మీకు వర్క్. ఇప్పుడు ఈ రెండు అంచుల్ని ఇలా పట్టుకుని ఈ అంచుకి ఈ అంచు టచ్ అయ్యేటట్టుగా ఇలా పెట్టండి. కొద్దిగా పైకి ఎక్కువగానే వదలండి. దాని తర్వాత ఈ అంచు అంటే కుట్టుకుంటూ వచ్చేయండి. ఈ రెండు అంచుల్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఈ అంచుకి ఈ అంచు వచ్చేటట్టుగా ఇలాగా ఎలా అయితే రౌండ్ తిరిగిందో చూస్తున్నారో అలాగే రౌండ్ తిప్పుకుంటూ వచ్చేయాలి. ఇలా ఈ మునివేలతోని ఇలా పట్టుకొని చక్కగా మీకు షేప్ ఎలా అయితే ఉందో అలాగే ఇలా అంచు కలిసేటట్టు పెట్టుకోవడం అన్నది ప్రాక్టీస్ అయితే సరిపోద్ది. ఇంకంతకన్నా చేసేదేమీ లేదు ఇక్కడ. చాలా సింపుల్ అండి ఇవి.
ఇలా కటింగ్ చేసి ఇప్పుడు మిగిలిందంతా పైపింగ్ ఇలా తీసుకోండి. ఇది మళ్ళీ ఇంకో పైపింగ్కి యూజ్ అవుతుంది. అంటే ఫ్రంట్, ఇది బ్యాక్ అయిపోయింది అనుకోండి, ఇది ఫ్రంట్ వైపుకి యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత మనం ఇది వెనక్కి తిప్పాలి. ఇలా వెనక్కి తిప్పాలి అంటే కనుక ఇక్కడ ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ కట్స్ ఎందుకు పెట్టాలి అంటే కనుక వెనక్కి తిప్పేటప్పుడు మనకి కరెక్ట్గానే, అంటే ముడతలు లేకుండా వెనక్కి తిరగాలి అంటే ఈ కట్ పెట్టాలి. కానీ ఈ కట్ అనేది ఈ కుట్టు దగ్గరికి వెళ్ళకూడదు. చూస్తున్నారు కదా, ఈ కట్ అనేది కుట్టు వరకు వెళ్ళకూడదు. ఇలా చిన్న చిన్న కట్స్ మీరు పెట్టుకోవాలి. కత్తెరకి ఈ చివరిని మాత్రమే ఎంతైతే పట్టుకున్నారో అంత ఇలా కట్ చేస్తే కుట్టు వరకు వెళ్ళకుండా ఉంటుంది. ఇది కూడా ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత ఈ పీస్ని ఇలా వెనక్కి తిప్పేసుకోండి. ఇలాగ వెనక్కి తిప్పి, అయితే మీకు అర్థమయ్యేటట్టయితే రైట్ సైడ్ వైపు నుంచే ఒక కుట్టు కుట్టుకోవాలి. ఇలాగా లేదు అర్థం కావటం లేదు, ఇది ఎక్కడున్నది ఏంటి చివర అనేది నాకు అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళు రాంగ్ సైడ్ వైపుకి రావాలి. ఇలా రాంగ్ సైడ్ వైపుకి వచ్చి ఇలా మీరు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఇది చూసారు కదా, ఈ మెడకి ఈ ముక్క అనేది అస్సలు బయటికి కనిపించకూడదు. ఇలా ఫోల్డింగ్ రావాలి. ఇప్పుడు ఇలా పెట్టుకుని ఇలా పెట్టి ఇటువైపు అంచంటే కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇది చూడండి, మీరు ఏ స్టిచ్చింగ్ చేసినా సరే ఫినిషింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది చూస్తారు ఎక్కడా లెగకుండా మీకు రౌండ్ అనేది ఇలా చక్కగా ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ టాప్ స్టిచ్ అన్నది కూడా మనకి కనిపిస్తుంది. ఈ రకమైన మెడకుట్లు మనకి డ్రెస్సులకు కానీ ఒక్కొక్కసారి మనకి ఈ బ్లౌజులకు కూడా యూజ్ అవుతాయి అన్నమాట. అదే ఈ పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసాం కదా, ఇది వేయకుండా ఇలా చేతికుట్లు కూడా వేసేసుకున్నారు అంటే కనుక మీకు నేను హెమ్మింగ్ ఎలా చేయాలో చూపించాను కదా, ఆ చేతికుట్టు కూడా వేసేసుకుంటే మనకి బ్లౌజ్ మెడ రెడీ అయిపోద్ది. అదే స్టిచ్చింగ్ వేసుకుంటే ఇలా సరిపోద్ది. మనం ఏది స్టిచ్చింగ్ చేసినా సరే చూస్తున్నారు కదా, లోపల బయట వైపు అంటే రాంగ్ సైడ్ వైపు కూడా నీట్గా ఉండాలి. అంతే తప్ప ఇక్కడ ఏదో ఎగుడు దగ్గరగా ఇక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ ఇక్కడ ఎక్కువ అన్నట్టు ఉండకూడదు. చూసారు కదండి, మీరు కొలుచుకొని చక్కగా పైపింగ్ అనేది లైన్గా స్ట్రైట్గా కటింగ్ చేసుకుంటే, అంటే వంకర్ లేకుండా కటింగ్ చేస్తే ఈ రకంగా వస్తుంది. ఇక్కడ కూడా చూసారు కదా, రాంగ్ సైడ్ వైపు కూడా నీట్గా వచ్చింది. ఒకవేళ ఇదే కుట్టు మీరు ఇటువైపు లోపల వైపుకి, ఇది రైట్ సైడ్ అనుకోండి, ఇది పైపింగ్ కింద కూడా మీకు యూజ్ అవుతుంది. ఇది డ్రెస్సులకి ఇలా కూడా యూజ్ అవుతుంది. అంటే రాంగ్ సైడ్ వైపు అతికించుకుని రైట్ సైడ్ వైపుకి తిప్పుకోవాలి. ఈ రకంగా వేరే కలర్ పట్టి వేసుకోవచ్చు అనమాట. రెండు రకాలుగా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది చూసారా, ఎక్కడా కూడా మీకు లెగకూడదు అనమాట. ఇలా అందంగా కూర్చోవాలి మెడ అనేది. ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత స్క్వేర్ నెక్కి ఎన్ని రకాలుగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటనేది తర్వాత క్లాస్లోని మీకు వివరంగా చూపిస్తాను. ఏదైనా సరే ఒకటి ప్రాక్టీస్ చేసినప్పుడు వివరంగా నెమ్మదిగా చెప్పడం అన్నది నా పద్ధతి. మీరు కూడా ఓపికగా చూస్తూ ఎలా ముక్కలు అతికించుకోవాలి ఏంటనేది బిగినర్స్ ఎంతవరకు ప్రాక్టీస్ చేసి ఉంచండి. స్క్వేర్ నెక్ కూడా ఎలా చేయాలి ఏంటి, స్టార్ నెక్కి ఎలా చేయాలి, అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నేను మీకు చూపిస్తూ ఉంటాను. సరేనా అండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.